వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మన టాపిక్ మనుషులతో మనుషులకి కనెక్షన్ తగ్గిపోతున్నా మనుషులకి పెట్స్తో మాత్రం చాలా కనెక్ట్ అవుతూ ఉన్నారు. మరి మనుషులకి సంబంధాలు ఎందుకు తగ్గిపోతూ ఉన్నాయి, ఎమోషన్స్ ఎందుకు తగ్గిపోతూ ఉన్నాయి, అదే పెట్స్కి ఎట్లా కనెక్ట్ అవుతూ ఉన్నారు, దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు, లైఫ్ కోచ్ అండ్ పబ్లిక్ స్పీకర్. ఆయన ఎంతోమందికి స్టూడెంట్స్కి కెరీర్కి సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి గత 13 years నుంచి కూడా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ కూడా. ఎంతోమందికి రిలేషన్షిప్లో ఏమైనా సమస్యలు వస్తూ ఉంటే వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారనమాట. సో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. సో వాట్ హ్యూమన్స్ ఆర్ ఫైండింగ్ ఇన్ పెట్స్ అండి. ఎందుకంటే ఎప్పుడు ఎంతసేపు సెల్ ఫోన్లో ఉంటారు, అందుకే మధ్యలో అంటే మనుషుల మధ్యలో బంధాలు తగ్గిపోతూ ఉన్నాయి అని అంటారు. కానీ అదే మొబైల్ని అంత వాడుతూ ఉన్న వాళ్ళు పెట్స్కి మాత్రం బాగా కనెక్ట్ అవుతూ ఉన్నారు. వాటికి ఏమన్నా అయితే వీళ్ళకైనట్టు తల్లడిల్లిపోతూ ఉంటారు. సో మనుషులలో దొరకనిది వాళ్ళకి పెట్స్లో ఏం దొరుకుతుంది? ఒకవేళ పెట్స్ కోసం అయితే వాళ్ళ ప్రాణం తీసుకోవడానికి కూడా వెనకాడరు. ఎందుకంటే రీసెంట్గా ఒక మెడిసిన్ చదువుతున్న అమ్మాయి అంటే పిల్లులను పెంచుకోవద్దు అని అన్నందుకు తను ప్రాణం తీసుకుంది. సో ఎందుకు వాటి పెట్స్తో కనెక్ట్ అవుతున్నారు, ఎందుకు మనుషులతో కనెక్షన్ తగ్గిపోతూ ఉంది? దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ అండి. అంటే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా పెట్స్కి కనెక్ట్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అందులో వెరీ ఫస్ట్ రీజన్ ఏంటిది అని అంటే, పెట్స్ మనల్ని జడ్జ్ చేయవు. నో మ్యాటర్ వాట్ యు డూ, మీరు ఏమన్నా చేయండి, మనల్ని ఏంటంటే చుట్టుపక్కల ఉన్నోళ్ళు మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఆర్ సర్టన్ పీపుల్ దే టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్, రైట్? సో నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు, నీకు ఇది కూడా రాదా, ఇట్లాంటివన్నీ ఏంటంటే మనకి చుట్టుపక్కల వింటూ ఉంటాము. కానీ మన ఇంట్లో వాళ్ళు కూడా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన ఇంట్లో వాళ్ళు కూడా, ఈవెన్ పేరెంట్స్ దగ్గర నుంచి కిడ్స్ దగ్గర నుంచి కూడా మనకి ఇట్లాంటి క్రిటిసిజం అనేది వస్తూ ఉంటుంది మనకి తరచుగా. కానీ మన ఇంట్లోనే క్రిటిసిజం ఏమీ లేకుండా నువ్వు ఎట్లున్నా సరే, నువ్వేం చేస్తున్నా సరే, నిన్ను అన్కండిషనల్గా లవ్ చేసేది ఎవరు అని అంటే ఇట్ ఈస్ యువర్ పెట్. సో ఆ పెట్ అలా అన్కండిషనల్గా లవ్ చేస్తుంది కాబట్టి మోస్ట్లీ ఏంటంటే పెద్దవాళ్ళు కావచ్చు లేకపోతే చిన్నవాళ్ళు కావచ్చు, దే గెట్ కనెక్టెడ్ టు పెట్స్ అనమాట. సో దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటిది అని అంటే, కాన్ఫ్లిక్ట్స్ కూడా తక్కువ ఉంటుంది. లైక్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది అసలు మ్యాటరే కాదు. మనం ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా పని చేయాలన్నా సరే జనరలీ వీ హ్యావ్ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్. ఇప్పుడు మనం ఏదైనా తినాలనుకున్నా సరే, లేదు ఇది తిందామా, వద్దు అది తిందాము, నువ్వు లాస్ట్ టైం అది తిన్నాం కదా ఈసారి ఇది తిందాం అనేసి. సో అట్లా ఏంటంటే బేసిక్లీ ఆ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ అనేది జనరలీ మనకి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి లేదంటే విత్ ఇన్ ఫ్రెండ్స్ అనేది వస్తూ ఉంటుంది. విత్ యువర్ పెట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. నువ్వు పెట్టింది తింటుంది, అలా ఉంటుంది. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇట్ విల్ నాట్ లీవ్ అస్ బేసిక్గా. అండ్ మీరు ఇందాక అన్నట్టు మనం సోషల్ మీడియాలో ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటామో దాంతో హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతింటున్నాయి, కానీ విత్ పెట్ ఎందుకు దెబ్బతినట్లేదు అని అంటే, ఒక చిన్న అనాలజీ చూడండి. ఇక్కడ ఇఫ్ 2 people ఆర్ ఇన్ ద సేమ్ హౌస్, ఇద్దరు మనుషులు ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు ఫోన్లు పట్టుకొని ఉంటారు, ఇద్దరు బిజీగా ఉంటారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేది జరగదు. కానీ పెట్స్ ఉన్న ఇంట్లో ఏంటంటే మీరు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నా కూడా మీ పెట్ మీ పక్కకు వచ్చి వెళ్తే మీ ఒళ్ళో పడుకొని ఉంటుంది, రైట్? ఇట్ విల్ కాన్స్టెంట్గా అటెన్షన్ని సీక్ చేస్తూ ఉంటుంది అది, రైట్? సో ఆ అటెన్షన్ సీకింగ్ కావచ్చు, లేకపోతే బయటికి వాక్కి తీసుకెళ్ళడం అనేది ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. ఒక మనిషితోటి వాకింగ్కి వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆబ్లిగేషన్, బట్ పెట్ని వాక్కి తీసుకెళ్ళడం అనేది ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. సో అలా కొన్ని ఆబ్లిగేషన్స్ ఉండడం వల్ల అండ్ కాన్స్టెంట్ టచ్లో ఉండడం వల్ల అది కూడా అటెన్షన్ సీక్ చేస్తూ ఉంటుంది. లైక్ పాస్ తోటి ఇట్లా పిలుస్తూ ఉండడము. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే వాటితోటి మనం టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఆ కనెక్షన్ అనేది కుదురుతుంది. కానీ ఒకే ఇంట్లో ఉన్న మనుషులు అంత టైం స్పెండ్ చేస్తున్నారా అని అంటే లేదు, చేయట్లేదు. సో దిస్ ఇస్ అనదర్ రీజన్ వై జనరల్గా ఏంటంటే పెట్స్ తోటే బాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది, బట్ హ్యూమన్స్ తోటి వీ డోంట్ రియలీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ బాండింగ్ బికాస్ ఆఫ్ ది సేమ్ అన్నమాట. ఓకే, పెట్స్ ది అన్కండిషనల్ లవ్ అంటారుగా, మరి పేరెంట్స్ ఏంటి? సో పేరెంట్స్ ది కూడా ఇక్కడ ప్రాబ్లం వస్తుంది ఏంటంటే, పేరెంట్స్ టు కిడ్స్ చూసుకుంటే కూడా పేరెంట్స్ ది అన్కండిషనల్ లవ్ ఐ అగ్రీ, కానీ కొన్ని చోట్ల సరిగ్గా చదవకపోయినా, ఇప్పుడు చూడండి పిల్లలు సరిగ్గా చదవకపోతే తిట్టకుండా ఉంటామా అంటే తిడతారు, రైట్? ఖచ్చితంగా తిడతారు. పిల్లలు ఏదైనా తప్పు పనులు చేస్తున్నా లేదంటే ఏదైనా డీవియేట్ అవుతున్నా కూడా
ఖచ్చితంగా తిడతారు, పేరెంట్స్ తిడతారు. ఈ తిట్టడం అనేది పిల్లలు వాళ్ళు పాజిటివ్గా తీసుకోరు, వాళ్ళు ఏంటంటే అవుట్ ఆఫ్ లవ్ తిడుతున్నారు, బట్ పిల్లలు అలా తీసుకోరు. బట్ ఇంకోటి కూడా చెప్తానండి, పేరెంట్స్ది అన్కండిషనల్ లవ్ అని అంటే చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ మందిది అన్కండిషనల్ లవ్. ఐ డేర్ టు సే దాట్. ఎందుకనంటే ఐల్ టెల్ యూ వన్ థింగ్, పిల్లలు సరిగ్గా సెటిల్ అవ్వట్లేదు అనుకోండి లైఫ్లో, వాళ్ళని ట్రీట్ చేసే విధానం మారిపోతుంది. పేరెంట్స్ వాళ్ళని ట్రీట్ చేసే విధానం దట్ ఈస్ ఆల్సో లవ్ కదా. ఒక అది లవ్ అని అంటే అంటే వాళ్ళ కెరీర్ కోసమే వాళ్ళని అన్కండిషనల్ లవ్ అని అంటే ఇట్ షుడ్ బి లైక్ నో మ్యాటర్ వాట్ యు ఆర్, ఐ యామ్ ఓకే టు యాక్సెప్ట్ యూ, దట్ ఈస్ అన్కండిషనల్. ఇప్పుడు నా కొడుకు సెటిల్ అవ్వట్లేదు లైఫ్లో, అందరు సంపాదించినట్టు సంపాదించట్లేదు, నేను చూపించిన పిల్లని పెళ్లి చేసుకోవట్లేదు, నా మాటకి ఎస్ చెప్పట్లేదు. సో ఇట్లాంటి వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే మీరు చూడండి, ఈవెన్ పేరెంట్స్ టు కిడ్స్ కూడా డిఫరెన్సెస్ అనేది తరచూ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు నా కొడుకు చేస్తున్నాడు అని అంటే మా ఇద్దరి మధ్యలో బాండింగ్ బాగుంటుంది. నేను చెప్పినట్టు వాడు చేయట్లేదు అని అంటే ఆబ్వియస్లీ ఆ రిలేషన్షిప్ అంతగా ఉండకపోవచ్చు. సో ఇన్ ఎ వే చెప్పాలి అని అంటే అక్కడ కూడా కండిషన్స్ అప్లై అనేది ఉంటుంది. లైక్ ఈవెన్ పేరెంట్స్ టు కిడ్స్లో కూడా పేరెంట్స్ చెప్పినట్టు చేస్తే, పేరెంట్స్ని సాటిస్ఫై చేస్తేనే ఆ లవ్, ఆ కేర్ అనేది వస్తుంటుంది. వైసీ వర్సా. ఇప్పుడు ఇది కూడా కిడ్స్ కూడా ఏంటంటే అడిగిందల్లా ఇచ్చే పేరెంట్స్ని ఎక్కువ లవ్ చేస్తుంటారు, రిస్ట్రిక్షన్స్ పెట్టే పేరెంట్స్ని అంతగా లవ్ చేయరు. సో ఎక్కడ చూసినా సరే ఆ కండిషన్స్ అనేది ఉంటుంది మనకి. బట్ పెట్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇలాంటి కండిషన్స్ కనపడవు. సో దట్ ఈస్ వేర్ ఐ సే దట్ యునో వెన్ ఇట్ కమ్స్ టు ది లవ్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ కిడ్స్ చూసుకుంటే కూడా సమ్వేర్ ఆ కండిషన్స్ అనేది అది పాపప్ అవుతూ ఉంటుంది. బట్ యునో పెట్స్ టు హ్యూమన్స్ చూసుకుంటే కనుక ఆ కండిషన్స్ ఏమి ఉండవు కాబట్టి దట్ ఈస్ వేర్ ఆ బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. నాకు ఒక డౌట్, ఒకవేళ పెట్స్కే మాటలు వస్తే వీళ్ళంతా లవ్ చేస్తారా అని? ఖచ్చితంగా చేయరండి. ఓన్లీ మాటలు రాకపోవడమే ఎదురు సమాధానం చెప్పదు కాబట్టి ఇప్పుడు దానికి ఎదురు సమాధానం చెప్పడం రాదు. సో ఆబ్వియస్లీ ఇట్ హస్ నో సే కాబట్టి జనాలకి నడిచిపోతుంది. నిజంగా మాటలు వచ్చి అది కనుక మాట్లాడడం స్టార్ట్ చేస్తే వాటి కూడా ఇంకా అదే పరిస్థితి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం వినడం నిజంగా కూడా చాలా బాధాకరం. అసలు ఏమనాలి ఆ తల్లిని, ఇంత డిస్క్రిమినేషన్ ఏంటి అంటే ఎడ్యుకేటెడ్ కాకపోవడము ఇక్కడ ప్రాబ్లమా, ఎందుకు ఇంకా ఇలాంటి విషయాల్లో మార్పు అనేది రావట్లేదు? ఇక్కడ మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ ఒకటే ప్రాబ్లం కాదండి ఇక్కడ. ఎందుకంటే ఎంతోమంది ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా ఈ రోజుకి కూడా నేను వింటూ ఉంటాను ఏంటంటే, పిల్లలు పుట్టే టైంలో బాబు పుడితే బాగుండు, పాప పుడితే ఒక కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. రైట్. ఈ రోజుల్లో కూడా కొందరు ఏంటంటే నాకు బాబే కావాలనేసి, మరికొందరు ఫస్ట్ బాబు పుట్టాలి ఇంకా తర్వాత ఎవరు పుట్టినా పర్వాలేదు అని, ఇది కూడా ఒక నోషన్ ఉంటుంది మన సొసైటీలో. సో అది ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడాతో సంబంధం లేకుండా ఈ బాబు అంటే కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడము అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఆన్ ద సేమ్ బేసిస్ ఈ ఇన్సిడెంట్లో కూడా చూసుకుంటే కనుక ఒక యూనో మెంటల్లీ అండ్ ఫిజికలీ డిసేబుల్డ్ ఉన్న ఒక బాబు కోసము కన్న కూతుర్ని, రైట్, ఇద్దరూ పేగు దించుకొని పుట్టిన వాళ్ళే, ఆ బాబు కూడా పాప కూడా. అయినప్పటికి కూడా ఆ బాబు కోసం ఈ పాపను బలివ్వడానికి కూడా నేను కాలేదు. అసలు ఇంకో దీంట్లో ఇది ఏంటంటే హైలైట్ ఏంటంటే, ఎవరైతే తాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్ళిందో ఈ బాబుకి బాగాలేదు అనేసి, ఆ తాంత్రికుడు చెప్పింది ఏంటంటే బాబుకి నయం కావాలి అని అంటే ఒక కన్యని బలి ఇవ్వాలి అని చెప్పాడు. కన్యని బలి ఇవ్వాలి అన్నాడు తప్ప నీ కూతురిని బలి ఇవ్వాలని చెప్పలేదు ఆయన. కన్యని బలి ఇవ్వాలని చెప్పాడు. ఈమె ఎవరో ఎందుకు నా కూతురే ఉంది కదా అని ఈమెనే రెడీ అయింది వాళ్ళ కూతురిని బలి ఇవ్వడానికి. అండ్ ఇది హోల్ ప్రాసెస్ వాళ్ళు ఎలా చిత్రీకరించారంటే దీని మొత్తాన్ని, ఫస్ట్ ఆమె మిస్సింగ్ కేసు పెట్టింది వాళ్ళ కూతురు మీద, కనపడట్లేదు అనేసి. ఆ తర్వాత వాళ్ళ కూతుర్ని ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళి ఆమె ప్రైవేట్ పార్ట్లో పెద్ద స్టిక్ దూర్చి దెన్ నెత్తి మీద పెద్ద బండరాయితో కొట్టి ఆ బ్లడ్ పోతూ ఉంటే ఆ బ్లడ్ని కలెక్ట్ చేసుకొని ఈ తాంత్రికుడికి ఇచ్చి ఆయన చేయడానికి ఆ రిచువల్స్ అవి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఆ బ్లడ్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇదంతా ఏంటంటే ఒక రేప్ లాగా క్రియేట్ చేద్దామని చేశారు వాళ్ళు. బట్ అల్టిమేట్లీ అక్కడ జరిగింది ఏంటంటే, ఈ డిఎన్ఏ వీటికి వెళ్తారు కదా, మన ఫోరెన్సిక్ పోస్ట్ మార్టంకి వెళ్తారు కదా. సో పోస్ట్ మార్టంలో కనిపించింది ఏంటిది అని అంటే దెర్ ఇస్ నో డిఎన్ఏ అవన్నీ ఏం ప్రెజెంట్ లేదనమాట ప్రైవేట్ పార్ట్ దగ్గర. సో విచ్ మీన్స్
దెర్ ఈస్ నో రేప్ దట్ హాస్ హ్యాపెండ్. అప్పుడు పోలీసులు మళ్ళీ ఏంటంటే వాళ్ళు కొంచెం రిగరస్గా ఇన్వెస్టిగేట్ చేస్తే అర్థమైంది ఏంటంటే సొంత తల్లి అలాంగ్ విత్ ఈ తాంత్రికుడు ఇంకొక ఎవరో పర్సన్ ముగ్గురు కలిసి ఈ మొత్తం ఇన్సిడెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కలిసి చేసిన ఇన్సిడెంట్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, అసలు నార్మల్గా మనం రోడ్డు మీద పోతా ఉంటే ఒక చిన్న పిల్లోడో మన సొంత పిల్లలు కూడా అవసరం లేదు, చిన్న పిల్లోడో పాపనో ఇట్లా సైకిల్ మీద నుంచి కింద పడిపోయినా లేకపోతే పరిగెట్టుకుంటూ కింద పడితేనే మనకి అయ్యో బాధ అవుతుంది. అసలు కన్న కూతుర్ని అలా చేస్తూ ఉంటే ఆ పిల్ల అమ్మ అమ్మ అని అరుస్తుంటే కూడా కొంచెం కూడా కనికరించలేదు చూడండి. అసలు ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఉంటేనే మనకి ఏదోలా అయిపోతుంది అనమాట. అసలు 9 months అంటే ప్రెగ్నెన్సీ ఉండి దాన్ని అంటే మోసి ఎన్నో పెయిన్స్ తీసి లేకపోతే సర్జరీ అయినా ఏదైనా కానీ పెయిన్స్ తీసుకొని బేబీని కన్నాక అసలు ఎట్లా ఆవిడ కళ్ళ ముందు ఇంత క్రూయల్గా ఎలా చంపబుద్ధి అయింది అసలు ఆ మదర్కి? అసలు ఏమనుకుంటా మీకు సైకిక్ ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా? సైకిక్ ప్రాబ్లం కంటే కూడా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రయారిటీ అండి. ఆమె ఏంటంటే కొడుకే ఎక్కువ, నాకు కూతురు కంటే కొడుకే ఎక్కువ. ఈ డిస్క్రిమినేషన్ ఉన్నంత కాలం మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉంటాం రెగ్యులర్లీ. మన సిటీస్లో అన్న ఇంకా ఎంతో కొంత తక్కువ. జనరల్లీ ఏంటంటే ఇలా ఎవరికన్నా ఏదన్నా లైక్ ప్రెగ్నెన్సీ టైంలో అట్లా నీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని అంటే హార్ట్ఫుల్లీ నాకు అమ్మాయి కావాలి అని అనేవాళ్ళు బహు తక్కువ, రైట్? అండ్ ఆ అమ్మాయి పుట్టినప్పుడు సెలబ్రేట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. రెగ్యులర్లీ మనం చూసేది ఏంటిది అని అంటే అబ్బాయే కావాలి అని అనుకుంటా ఉంటారు. ఆర్ కొందరు ఏంటంటే అబ్బాయి పుట్టేదాకా, ఎంతమంది అమ్మాయిలు పుట్టినా సరే అబ్బాయి పుట్టేదాకా ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే అల్టిమేట్లీ ఒక అబ్బాయి కావాలి అనేసి. సో ఈ థాట్ ప్రాసెస్ ఉన్నంత కాలం, ఈ డిస్క్రిమినేషన్ ఉన్నంత కాలం ఇలాంటి ఇన్సిడెంట్స్ తరచూ జరుగుతూ ఉంటాయి మనకి. సో అట్లీస్ట్ మనమన్నా బీయింగ్ ఎడ్యుకేటెడ్ కూడా ఇవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మారాల్సింది ఏంటిదంటే ఇక్కడ జస్ట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ సఫిషియంట్ అనండి. యునో అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ హ్యాస్ టు కమ్ ఇన్ ద మైండ్ సెట్స్. సో మైండ్ సెట్స్ మారినప్పుడు మాత్రమే వి గెట్ టు సీ ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయి మనకి. కాదు, ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అబ్బాయిల్లో చూసేవాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు ఉన్నారు పేరెంట్స్ని. అమ్మాయిల్లో చూసేవాళ్ళు, తల్లిదండ్రుల గురించి కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో అందరినీ చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇంకా అబ్బాయి ఉండాలి. ఫస్ట్ మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఫస్ట్ ఒక బాబు పుట్టాడు అనుకో, ఆ తర్వాత ఎవరు పుట్టినా పర్వాలేదు అని అంటూ ఉంటారు. సో ఇంకా అంటే ఇన్ని చూస్తూ మన కళ్ళ ముందే పేరెంట్స్ని చూడని పిల్లలు ఉన్నారు. ఎవరు చూస్తున్నారో ఎవరు చూడట్లేదు అసలు ఏం తెలీదు. అయినప్పటికీ కూడా ఫస్ట్ ఒక కొడుకు కావాలి. ఎందుకు ఇలా అని? ఇక్కడ కొడుకు కావాలి అనుకునే దానికి మేజర్ రీజన్ ఓన్లీ నా ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను చూసుకుంటారు అనే ఒక థాట్ మాత్రమే కాదు. దేర్ ఆర్ వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్ అసోసియేటెడ్ అనమాట. సో థింగ్స్ లైక్ కొందరు ఏంటంటే కొడుకు అయితే ఇంటికి కట్నం తీసుకొస్తాడనేసి, కూతురు అయితే మనం ఇవ్వాల్సి వస్తుంది అనేసి. సో ఆ కట్నం అనే ఆస్పెక్ట్లో కొందరు ఆలోచిస్తారు. కొందరు ఏంటంటే ఖర్చు విషయంలో చూస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు పెట్టిందంతా కొడుక్కి ఏది పెట్టినా సరే అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తూ ఉంటారు, కూతురికి ఏది పెట్టినా సరే అదొక ఎక్స్పెండిచర్ లాగా చూస్తూ ఉంటారు. సో ఈ వ్యూ పాయింట్స్ వేరియేషన్ రావటం వల్ల ఏంటంటే జనరల్లీ ఇలాంటి ఇంకా చాలా ఉంటాయి వాళ్ళకి బ్యాక్‌ఎండ్లో వంశం. లైక్ యూనో ఇప్పుడు అబ్బాయి అనుకోండి, మన ఇది డైనాసిటీ అనేది ప్రొలాంగ్ అవుతుంది అనేసి. సో అదే కనుక అమ్మాయి అనుకోండి అది ప్రొలాంగ్ కాదు అనేసి. సో ఇలా వేరియస్ రీజన్స్ వల్ల చాలా మంది ఏంటంటే అబ్బాయే కావాలి అని అనుకుంటారు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ కరెంట్ టైమ్స్లో ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డైనాసిటీ ఇవన్నీ ఆలోచిస్తున్నారు మీరు. ఒక 3 generations తప్ప 4th generation ఎవరు గుర్తుపెట్టుకోరండి. అంతే. ఇప్పుడు మీ గ్రాండ్ ఫాదర్ వరకు మీకు గుర్తుంటారేమో, మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరంటే నోబడీ నోస్, పేరు కూడా తెలియదు మనకి. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నా వంశం పోవాలి, ముందుకు సాగాలి, ఇవన్నీ ఆలోచించడం మీద అబ్సల్యూట్లీ ఫూలిష్. అసలు గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటున్నారా? అసలు పెళ్లి కాగానే దూరంగా ఉండడం అది జరుగుతుంది. అసలు ఫ్యామిలీస్ కలిసే ఉండట్లేదు, కానీ డైనాసిటీ మాత్రం కావాలి. అండ్ ఇప్పుడు కరెంట్లీ జరిగే ఈ పెళ్ళిళ్ళు కూడా బాగా లేట్గా అవుతున్నాయి కాబట్టి, ఆర్ పెళ్ళైనాక కూడా బాగా లేట్గా పిల్లల్ని కంటున్నారు కాబట్టి అసలు 2 generations కలిసి ఉంటారేమో తప్ప 3rd generationకి అసలు స్కోప్ లేదు. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ వి గెట్ టు సీ లైక్ 30, 35, 40 yearsకి ఈ మధ్యన పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కంటున్నారు. సో వాళ్ళకి 40 వచ్చినాయి అంటే వాళ్ళ పేరెంట్స్కి ఆల్రెడీ 70, 75లో ఉంటారు వాళ్ళు.
సో ఆబ్వియస్లీ అవును. ఇంకా వీ గెట్ టు సీ దట్ వాళ్ళు అప్పటికి ఇంకా చనిపోతారు కాబట్టి యూ గెట్ టు సీ ఓన్లీ 2 generations. కరెక్ట్. మన పూర్వీకులు అంటే సరే తొందరగా పెళ్లి చేసుకున్నారు, తొందరగా పిల్లలు కన్నారు కాబట్టి ఒక 3 generations ఎట్ ఎ టైం చూసేవాళ్ళం మనం. బట్ మూవింగ్ ఫార్వర్డ్ ఓన్లీ 2 generations కనిపిస్తాయి మనకు అంతే. కరెక్ట్. మీరే అంటున్నారు అంటే ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా అందరూ ఇట్లాగే థింక్ చేస్తూ ఉన్నారని. మరి ఈ థాట్ ప్రాసెస్ చేంజ్ అయ్యేది ఎట్లా? అది ఇనిషియేటివ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విదిన్ అండి. సో మనకి ఆ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అనేది రావాలి. ఇప్పుడు ఇన్ని చూస్తున్నాం సొసైటీలో మనము, లైక్ ఆడపిల్లలు ఎంత బంగారంగా చూసుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులని, ఎంత బాగా చూసుకుంటున్న ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి మనకి. ఇంట్లోంచి అబ్బాయిలు గెంటేస్తున్న ఇన్సిడెంట్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. సో ఇలాంటి బోత్ ఇన్సిడెంట్స్ కనిపించినప్పుడు ఒక్కసారి కూర్చొని మెచ్యూర్డ్గా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది దట్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఆ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అనేసి. సో అది ఇండివిజువల్ వితిన్గా రావాలండి అది. సో ప్రతి పర్సన్ కనుక ఇలాంటి అనాలిసిస్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది మనకి. రైట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ వెల్కమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.